నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు నామినేషన్లకి ఈరోజు చివరి రోజు. మరి రాత్రి లేట్ నైట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున 3 పేర్లను ప్రకటించారు. అదేవిధంగా ఆల్రెడీ జనసేన నుండి నాగబాబు పేరు ఆల్రెడీ ప్రకటించారు, నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరి రాత్రి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా బీజేపీ తరఫున ఎవరు ఉంటారు, ఏ పేరు బీజేపీ అధిష్టానం ఖరారు చేయబోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి మరి 5 ఎమ్మెల్సీ కోటాలో బీజేపీకి కూడా కేటాయించారు టీడీపీ కూటమి అధినేత. మరి బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు గారిని దాదాపుగా బీజేపీ అధిష్టానం ఖరారు చేస్తుంది, అధికారికంగా ప్రకటించవలసి ఉంది అని చెప్పి రాత్రే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చాలా సుస్పష్టంగా ముందుగానే చెప్పాము. సోము వీర్రాజు గారి పేరుని దాదాపుగా బీజేపీ పరిశీలిస్తుంది, దాదాపుగా ఆయన పేరుని ప్రకటిస్తున్నారు. మరి ఈరోజు ఉదయం మరి బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం మరి ఎంటీవీ ముందుగా చెప్పినట్టుగానే సోము వీర్రాజు గారిని మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో వారికి కేటాయించిన ఒకే ఒక స్థానంలో సోము వీర్రాజు గారిని అధికారికంగా బీజేపీ ప్రకటించింది. కొద్దిసేపట్లో సోము వీర్రాజు గారు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మరి ఇవన్నీ కూడా మరి దాదాపుగా లాస్ట్ డేట్ అవటం వల్ల అందరు అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియలో అసెంబ్లీలో ఇవాళ చాలా బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ సంబంధించిన 3 అభ్యర్థులు బేదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకుని నామినేషన్ దాఖలు చేసే పనిలో ఉన్నారు. మరి ఎంటీవీ చెప్పినట్టుగానే బీజేపీ అభ్యర్థి కూడా సోము వీర్రాజు అని చెప్పి పార్టీ అధిష్టానం ప్రకటించింది. మరి అదేవిధంగా ఈరోజు అధికారికంగా బీజేపీ సోము వీర్రాజు గారి పేరును ప్రకటించారు. సోము వీర్రాజు గారు కూడా ఈరోజు లాస్ట్ డేట్ అవ్వడం వల్ల నామినేషన్ దాఖలు చేయడానికి పేపర్స్ అన్ని సిద్ధం చేసుకుని అసెంబ్లీకి వెళ్ళే పనిలో ఉన్నారు. ఓవరాల్గా ఈరోజు లాస్ట్ డేట్ అవ్వడం వల్ల 5 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ ప్రక్రియ ఓవరాల్గా మరి ఒక విధంగా ఏకగ్రీవంగానే, అంటే మెజారిటీ 164 ఎమ్మెల్యే స్థానాలు కూటమికి ఉన్నాయి కాబట్టి 5 ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోట అభ్యర్థులు సునాయాసంగా గెలవడం ఖాయం. దాదాపుగా 5 ఎంపిక 5 ఎమ్మెల్సీలకు కావటం కాబట్టి బీజేపీ అభ్యర్థి ఎవరనే దాని మీద ఎంటీవీ చెప్పినట్టుగానే సోము వీర్రాజు గారిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మరి ఈ ప్రక్రియ మరి ఈరోజు నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు వేసే పనిలో బిజీగా ఉన్నారు. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.